పౌల్ట్రీ ఫామ్స్‌లలో సమ్మర్‌లో ముఖ్యంగా మరణాల శాతం అధికంగా ఎందుకుంటుందో తెలుసా? పౌల్ట్రీ ఫామ్‌లో జరిగే ప్రక్రియ ఏందంటే మెయిన్‌గా టెంపరేచర్ అనేది పెరుగుతుంది. అంటే జనరల్‌గా 37 కంటే 42, 43 ఉండడం వల్ల ఏందంటే కోళ్ళల్లో మెటబాలిజం సరిగ్గా జరగదు. డీహైడ్రేషన్ బాగా అవుతుంది. స్ట్రెస్ బాగా గురవుతుంది. సో, దీనివల్ల కోడి ఫీడ్ ఇంటేక్ చేయలేకపోతుంది. దాంతోపాటు వాటర్ ఇంటేక్ చేయలేకపోతది. వాటర్ ఇంటేక్ చేయలేకపోవడం వల్ల డీహైడ్రేషన్ గురవుతుంది. సో, దానివల్ల కూడా కోడి మోర్టాలిటీ బారిన పడవచ్చు. ఈ విధంగా జరగదంటే షెడ్ పైకప్పున రేకుల పైన గడ్డి లేదా జమ్మి ఏదో ఒకటి వేసుకోవాలి. స్ప్రింక్లర్స్ ఆన్ చేసుకోవాలి. మనం వాటర్ కూడా ఫ్రెష్ వాటర్ ఇవ్వాలి. 2-3 అవర్స్ తర్వాత వాటర్ చేంజ్ చేసుకుంటే బెస్ట్. కూల్ వాటర్ ఇస్తే ఏందంటే కోళ్ళు కూడా ఫ్రెష్‌గా ఉంటాయి. అంటే కూల్ వాటర్ అంటే ఫ్రిడ్జ్ వాటర్ కాదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ ఇస్తే కోళ్ళల్లో మంచి ఎదుగుదల ఉంటుంది. సో, ఈ విధంగా అయితే పౌల్ట్రీ ఫామ్‌లో చేసి చూడండి.